హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు వదినమ్మ ఛానల్. వదినమ్మ ఛానల్లో ఇవాల్టి స్పెషల్ టమాటో రసం. ఈ టమాటో రసాన్ని ఒకసారి నేను చేసిన విధంగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. రోజు తినే అన్నం కన్నా 2 ముద్దలు ఎక్కువగానే తినేస్తారండి. ఈ విధంగా చేశారంటే టమాటో రసాన్ని పిల్లలైతే ఇంకా లైక్ చేస్తారు ఫ్రెండ్స్. వాళ్ళు చాలా లైక్ చేస్తారు. ఈ విధంగా కానీ మీరు టమాటో రసాన్ని చేసినట్లయితే ఇప్పుడు ఒక 3 టమాటోలు, పెద్ద సైజు టమాటోలు ఫ్రెండ్స్, పండిన టమాటోలు తీసుకొని బాగా చేతితో ఈ విధంగా పిసికేయండి. ఎందుకు వదినమ్మ గారు ఈ విధంగా కష్టపడి పిండటం అని అనుకుంటున్నారా? మిక్సీకి వేసేస్తే అయిపోతుంది కదా అని అస్సలు అనుకోవద్దు ఫ్రెండ్స్. మీరు చేత్తో ఎంత బాగా పిసికినట్లయితే ఈ టమాటోని బాగా పిసికితేనే మంచి టేస్ట్ ఉంటుందండి. అలాగే దీనిలోకి కొంచెం కొత్తిమీర కాడలతో సహా తీసుకొని ఈ కొత్తిమీర టమాటోలు బాగా ఈ విధంగా పిసికేయండి ఫ్రెండ్స్. ఎంత బాగా పిసికితే మనకి టమాటో రసం అంత టేస్ట్ వస్తుందండి. బాగా జ్యూస్ అంతా వచ్చే విధంగా మనము బాగా పిసికేసి దీనిలోకి సరిపడినన్ని వాటర్ వేసుకోండి. దీనిలో ఎక్కువ తొక్కలు ఉంటాయి కాబట్టి కొంచెమే తీసుకోండి ఫ్రెండ్స్. పైన ఉండే తొక్కల్ని మాత్రమే తీసి పక్కన పెట్టేసేయండి. కొంచెం అన్నా ఉండాలి, పూర్తిగా తీసేయద్దు ఈ తొక్కల్ని. ఈ విధంగా మనము టమాటో జ్యూస్ని రెడీ చేసేసుకొని కొంచెం గోలీ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని దాని జ్యూస్ కూడా వేసుకోండి. చింతపండు రసం ఎందుకు వేస్తున్నామంటే టమాటాలు ఇప్పుడు వచ్చే టమాటాలు అంత పులుపు ఉండవు కాబట్టి కొంచెమన్నా చింతపండు రసం వేస్తేనే మనకి పులుపు అనేది అడ్జస్ట్ అవుతుంది. ఎక్కువేమీ వేసుకోవద్దు. దీనిలోకి సరిపడినంత ఉప్పు, పసుపు వేసేసి కలిపేసి మనము కొంచెం ఉడకనిద్దాము ఆ రసాన్ని. ఇప్పుడు 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 25 దాకా మిరియాలు, ఒక 20 వెల్లుల్లి, అలాగే ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని దీన్ని బాగా కచ్చాబచ్చాగా దంచుకోవాలండి. బాగా మెత్తగా ఏమీ దంచేయద్దు ఫ్రెండ్స్. మనకి మిరియాలు పొలుకులుగా, జీలకర్ర పొలుకులుగా ఉంటేనే ఈ రసానికి మంచి టేస్ట్ వస్తుందండి. ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది. ఫ్రెష్గా దంచి వేసే పేస్టే చాలా బాగుంటుందండి. దీన్ని కూడా మనము మిక్సీకి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడకుంటుంటేనే బెస్ట్ ఫ్రెండ్స్. ఈ విధంగా మనం కచ్చాబచ్చాగా దంచుకున్న పేస్ట్ని ఈ టమాటో రసంలోకి వేసి ఎక్కువ ఉడకనీయద్దు ఫ్రెండ్స్. కొంచెం చూడండి, ఇక్కడ నురగ వచ్చి జస్ట్ లైట్గా నురగ వచ్చి ఒక ఉడికితే సరిపోతుంది. దీన్ని దించి పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఆ వెల్లుల్లి వాసన బయటికి పోకూడదండి. ఎక్కువ టమాటోల్లోనే ఉంటే మంచి టేస్ట్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు పోపులోకి ఆవాలు, మినపప్పు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసేస్తే పోపు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ పోపుని మనము ఇప్పుడు రసంలోకి వేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి రసంలోకి వేసేసుకోండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన టమాటో రసం రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీ కామెంట్ సెక్షన్లో మీ కామెంట్స్ చేయండి. ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు ఫ్రెండ్స్. మీకు రోజు నోటిఫికేషన్కి వచ్చేస్తాయి. బెల్లును కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.